హలో హాయ్ ఫ్రెండ్స్. నేనైతే దేవరం మూవీ నుంచి మంచి లిరికల్ వీడియో తీసుకొచ్చిన. బై హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే, ముందుగా అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే 2 ఇచ్చిన అవైతే ఇంపోర్ట్ చేసుకో. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందైతే డెమో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓన్ ఎడిటింగ్ చేసిన నేను బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ తీసుకొని. ఓకే, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. ఒకటి దేవరా ఫుల్ ప్రాజెక్ట్ అని ఇచ్చిన, ఒకటి లిరికల్ ప్రాజెక్ట్ అని ఇచ్చిన. ఓకే, లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కెమెరా పక్కన ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్. ఓకే, సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. ఓకే, మళ్ళీ అదే దానిపైన టచ్ చేస్తే ఇక్కడ కాపీ 18 లేయర్స్ ఉంటుంది. ఓకే, అవి కాపీ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేసి దేవరా ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ 18 లేయర్స్. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, మీకు నేను చెప్తాను. ఓకే, ఇవి ఫస్ట్ మనం ఈ లాంగ్ ఏదైతే ఉందో ఇది హైడ్ చేద్దాం. హైడ్ చేసి దీన్ని పైన తీసుకెళ్దాం. ఓకే, అన్నిటికంటే పైన తీసుకెళ్ళిన తర్వాత మనకు ఏమేమి వస్తుంది, మొత్తం లిరిక్స్ వస్తాయి ప్లస్ ఫొటోస్ అన్నీ. నేను లిరిక్స్ అన్నీ రాసి పెట్టిన. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు అన్నీ ఈ లిరిక్స్ ఏం చేస్తారంటే ఒక సైడ్ తీసుకురా. మీరు ఏం చేస్తారంటే ఒకటే చేయాలి మీరు. ఓకే, ఇక్కడ 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 ఏమవుతుందంటే ఫస్ట్కి వద్దాం. ఫస్ట్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి జూమ్ అవుట్ అయ్యి అలా స్క్రోల్ అవుతుంది. ఎక్కడ పైకి స్క్రోల్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇది మాత్రం అక్కడ నుంచి ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఓకే, నేను అయితే లిరిక్స్ అయితే అట్లా రాసి పెట్టినా. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ రెండు ఇలా నొక్కి పట్టుకొని 2 కాపీ చేసుకోండి. ఓకే, కాపీ 2 లేయర్స్. ఓకే, దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుంది. ఓకే, బీట్ మార్క్ తర్వాత ఫస్ట్ ఇక్కడ బీట్ మార్క్ తర్వాత ఇక్కడ మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ చేసుకొని పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే, పేస్ట్ లేయర్ చేసుకుంటే మీకు ఏమైంది, ఈ 2 పైకి వెళ్ళిపోతాయి. ఓకే, ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మన లిరిక్స్ కిందికి తీసుకురండి. ఓకే, తర్వాత పైన ఒక షేప్ ఇచ్చిన మీకు, అది ఎఫెక్ట్ ఉంటుంది, దాని కూడా ఎఫెక్ట్ ఇచ్చిన. ఓకే, అది ఏం చేస్తారంటే ఆ లిరిక్స్ కింద ఫోటో మధ్యలో లిరిక్స్ మధ్యలో పెట్టండి. ఓకే, ఇలాగైతే అన్నీ చేసుకున్న తర్వాత ఇవి ఏమైతే తక్కువ ఉన్నాయో ఈ బీట్ మార్క్ మొదలుపెట్టండి. ఈ లిరిక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇది జరిపేసుకోండి. ఓకే, ఇదొకటి, ఈ ఫోటో ఒకటి ఇలా టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఇది అయిపోయింది కదా. తర్వాత దీన్ని ఏం చేయకండి, మళ్ళీ సెకండ్ బిట్ ఉంటుంది కదా మనకి, ఫస్ట్ నుంచి చెప్తాను నేను. ఇదైతే మనం కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకున్నాం. ఓకే, ఇవి కూడా 2 సెకండ్ది 2 కాపీ చేసుకుందాం. ఓకే, మళ్ళీ కాపీ చేసుకుని 2 లేయర్స్ కాపీ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ మనకి ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కాపీ పేస్ట్ 2 లేయర్స్. ఓకే, ఇవి మళ్ళీ డౌన్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవ్వాలంటే అది ఎంబీ ఎక్కువ అయిపోతుంది. మెంబర్షిప్ వాళ్ళకైతే తొందరగా ఇదైపోతుంది, తొందరగా మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. నేను మెంబర్షిప్ వాళ్ళకి నేను చెప్పట్లేదు, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను ట్రై చేస్తున్నా. ఓకే, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. ఓకే, ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో బీట్ మార్క్ ఉంది కదా ఇక్కడ 10 సెకండ్ దగ్గర. ఓకే, అక్కడ నుంచి ఇది కట్ చేసుకోండి. ఓకే, ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది మాత్రం ఫోటో మాత్రం టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ మళ్ళీ కట్ చేస్తే అక్కడ దాకానే ఉంటుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ది ఇక్కడ ఉంది కదా మీకు, ఫస్ట్ది ఇప్పుడే ఇందాక ఇది చేసుకున్నాం కదా,
ఓకే. ఇవన్నీ ఇలాగైతే కాపీ చేసుకోండి. కాపీ 2 లేయర్స్ చేసుకొని మళ్ళీ మీకు నెక్స్ట్ ఏ బీట్ మార్క్ ఉందో ఆ బీట్ మార్క్ దగ్గర లిరిక్స్ మాత్రం మీరు ఏం చేయకండి. ఓకే. ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ అదే ఐకాన్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకే. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి మాత్రం కిందకి తీసుకురావాలి. ఓకే. కిందకి తీసుకొచ్చిన తర్వాత నేను చెప్తాను. ఇవన్నీ ఇలాగే చేసుకొని పెట్టుకోండి. నేను ఒకటి చెప్తాను మీకు. ఓకే. ఇది కూడా కిందకి తీసుకొస్తాను. ఓకే. కిందకి తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ రెండింటి మధ్యలో పెట్టుకున్న తర్వాత మీరు ఒకటి ఏం చేస్తారంటే నేను ఫస్ట్కి వచ్చి చెప్తాను నేను. ఓకే. ప్లస్ ఐకాన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను. ఓకే. 26 సెకండ్స్ ఉంటుంది. అది అంతా మనకు అవసరం లేదు కాబట్టి నేను చెప్తాను. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉంది 26 సెకండ్స్ ఉంటుంది. ఓకే. ఇదైతే మీరు ఇక్కడ పైన వస్తుంది. ఇది లాంగ్ ప్రెస్ తీసుకొని ఎక్కడికి వస్తారంటే మన లిరిక్స్ పైన పెట్టుకోండి. ఓకే. లిరిక్స్ పైన పెట్టుకొని మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఓకే. నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే నేను ట్రిమ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ట్రిమ్ చేశాను. ఇక్కడ నుంచి నేను దాన్ని ట్రిమ్ చేశాను. ఓకే. కట్ చేసినప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ ఇవ్వాలి మనం. ఓకే. ఇది ఒక ఎఫెక్ట్ ఏంటంటే ఎఫెక్ట్లోకి పోయి యాడ్ ఎఫెక్ట్లోకి పోయి క్రోమా కీ అని ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చేస్తుంది. క్రోమా కీని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకుంటే మనకు ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా ఆ డబ్బా, ఆ గ్రీన్ కలర్ క్లిక్ చేసి ఈ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగైతే కనిపిస్తుంది. ఓకే. ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏం చేద్దామంటే దీనికి మళ్ళీ టైల్స్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే. ఒక నిమిషం, సారీ, టైల్స్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే. టైల్స్ అని సెట్ చేయండి. TILES టైల్స్ అని సెట్ చేస్తే ఇది ఇక్కడ కింద పంచ్ అవుట్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఓకే. మీరు ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇలాగైతే తీసుకురండి. ఓకే. ఫింగర్తో ఇలాగైతే జరుపుకోండి. ఓకే. మీకు చూడండి ఒకసారి, మీరు ఇలాగైతే ఉంటుంది. ఓకే. స్క్రోలింగ్ అవుతుంటుంది, ప్లస్ ఇదైతే రిమూవ్ అవుతుంటుంది అది. ఓకే. ఇదే కాపీ చేసుకోండి. ఓకే. ఇది కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ ఉంది కదా అక్కడికి వచ్చి మీరు మళ్ళీ దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. పేస్ట్ చేసుకున్న తర్వాత అది ఎక్కడో పైకి వెళ్ళిపోతుంది. ఓకే. అది మళ్ళీ కింద తీసుకురండి. కింద తీసుకొచ్చి లిరిక్స్ పైన పెట్టుకోండి. ఓకే. లిరిక్స్ కింద తీసుకొస్తే మళ్ళీ లిరిక్స్ కనపడవు. ఓకే. ఇది చిన్నగా ఉంది కాబట్టి మనకు బీట్ మార్క్ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అదే వీడియో మనం టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకుంటే అక్కడ దాకా వచ్చేస్తుంది. డోంట్ వరీ, మీరు టెన్షన్ పడొద్దు. నాది అదే బాధ. మీకు చెప్తుంటే అర్థమవుతుందో లేదో నాకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే. ఇది ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా ఇందాక. మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్. ఓకే. మళ్ళీ పేస్ట్ లేయర్ చేస్తే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది మళ్ళీ కింద డౌన్ తీసుకురండి. ఓకే. అన్నీ ఇలాగైతే చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్ పైన పెట్టుకున్నాం. ఇంకో బీట్ మన దగ్గరగా వచ్చేసినాం. ఇక్కడ దాకా వచ్చేసినాం. 7 సెకండ్ 20 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసినాం. ఓకే. మళ్ళీ దానిపైన ట్యాప్ ఇవ్వండి. వీడియో పైన ట్యాప్ ఇవ్వండి. టైమింగ్ వెళ్ళండి. ఇక్కడ రైట్ సింబల్ ఉంటుంది, అక్కడ దాకా వచ్చేస్తుంది. ఓకే. ఇలాగైతే రివీల్ అవుతుంటుంది మీకు. ఓకే. అయితే ఇది ఉంది కదా, ఇవన్నీ ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే నేను ఫొటోస్ టెలిగ్రామ్లో పెట్టాను. మీరు ఇంకోటి నేను మర్చిపోయినా, ఫుల్ వీడియో చూడాలనుకుంటే అక్కడ టెలిగ్రామ్లో పెట్టాను, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. ఆ ఫొటోస్ కూడా ఇలాంటి ఫొటోసే హెచ్డీగా ఉంటాయి కాబట్టి ఈ ఫొటోస్ మాత్రం నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకే. ఈ ప్లేస్ ఉంది కదా, ఇది ఫస్ట్ వదిలేసేయండి. మీ ఇష్టం. ఫస్ట్ది ఎన్టీఆర్ సార్ది ఇటు సైడ్ నుంచి అటు మూవ్ అవుతుంది కదా. సెకండ్ది అటు నుంచి హీరోయిన్ది అక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది కదా. అయితే
ఆ ట్యాప్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ కింద స్టార్ ఐకాన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీకు ఇచ్చిన ఫొటోస్‌లల్లా ఏదైనా ఒకటి పెట్టేసుకోండి. సింపుల్‌గా ఇది ఇటు సైడ్ ఉన్న ఫోటో నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అటు నుంచి ఇక్కడ రివీల్ అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి ఇలా రివీల్ అవుతుంది. ఓకే, ఇలాగైతే చేసుకోండి అన్నీ. తర్వాత చివరికి మీరు ప్లస్ ఐకాన్ చేసుకొని సాంగ్ నేనైతే ఏదైతే ఇస్తానో ఆ సాంగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, దేవరా అని ఇచ్చిన నేను ఆ సాంగ్ అనేది మొత్తం కిందకి తీసుకురండి. ఓకే, మొత్తం కిందకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి, కిందికి పెట్టేసుకోండి. ఓకే, ఇదైతే అయిపోయింది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా మీకు? ఒకవేళ క్లారిటీ రాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఓకే, లేకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. తర్వాత ఈ ఫోటోకి అనేది నేను స్టార్ ఫీల్డ్ అన్నీ ఇచ్చేసిన నేను, ఒకసారి చూసుకోండి మీరు కూడా. గోషన్ బ్లర్, టైల్స్, సింపుల్ స్టార్ ఫీల్డ్ అన్నీ ఇచ్చేసిన నేను. ఓకే, తర్వాత నేను ఇక్కడ పైన ఏం చేసిన అంటే పైన మొత్తం ఎఫెక్ట్లు ఇచ్చేసిన నేను. మీరేం టెన్షన్ పడకుండా, అది హైడ్లో ఉంచినాం కదా, ఇప్పుడు ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే మనకు ఒకసారి హైట్లో పెట్టుకోండి, ఆ ఫోటో అనేది దాని బ్లర్ అనేది తగ్గిపోతుంది. ఓకే, క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అది ఆన్ చేసుకుంటే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇలాగైతే మీరు పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, అన్నీ ఇలాగ చేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.